హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి మాటల్ని వ్యతిరేకించడం నిజంగా రాజద్రోహంగా నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. కాసిం గారు రీసెంట్గా అమిత్ షా గారు సంస్కృతానికి అనుకూలంగా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ మాటలు ముందుగా మనం విందాం. ఒక 3 రోజుల కిందట ఈనాడు పత్రికలో నేను ఒక ప్రెస్ నోట్ చదివాను, అంటే ఒక స్టేట్మెంట్ చదివాను. దేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడింది. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు, చిన్న న్యూస్ అది, చాలా మూలకొచ్చింది. ఆ స్టేట్మెంట్లో ఏముంది అంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఒక కార్యక్రమానికి హాజరై మాట్లాడాడు, పండితుల సభకు హాజరై మాట్లాడాడు. భారతదేశంలో అన్ని భాషలకి సంస్కృతమే మూలము, ఇది మొదటి మాట ఆయన మాట్లాడింది. ఇప్పటి వరకు మనం అదే ప్రచారం చేశాం. అన్ని భాషలకి జనని సంస్కృతంబు అని రాశారు కవులు, మనం ప్రచారం చేసుకుంటూ వచ్చాం. కానీ పరిశోధనలు పెరిగిన తర్వాత ఏ భాషకి ఆ భాష స్వయం ప్రతిపత్తి, స్వయం అస్తిత్వం, స్వయం పుట్టుక ఉంది అనే విషయం మనకు అర్థమైంది. కానీ పండితులు ఎవరో ఒక ఆయన అది తల్లి భాష అని చెప్పేసరికి మనం కూడా ప్రచారం చేసేసాం, నాతో సహా. నాకు కూడా తెలియనప్పుడు అదే మాట్లాడాను. కానీ తెలిసిన తర్వాత భిన్నమని, ఇంతమందికి తెలిసాక కూడా ఈ దేశ హోంశాఖ మంత్రి అన్ని భాషలకు సంస్కృతము మూలము అన్నాడు అని ఇంకేమన్నాడంటే, ఈ దేశం బతకాలంటే, ఈ దేశం బాగుపడాలంటే అందరూ సంస్కృతం నేర్చుకోవాలి అన్నాడు. విన్నారు కదా, జనని సంస్కృతం సర్వ భాషలకు అన్నటువంటి ఆ వ్యాఖ్యను వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. అయితే జనని సంస్కృతం అనే మాటకు అర్థం కాసిం సార్కు తెలుసా తెలియదా అనే డౌట్ వచ్చింది. అయితే కాసిం సారు ఒక పేపర్ను సంస్కృతంలో చదువుకున్నాను అని కూడా చెప్పారు వారి పీజీలో. అయితే వారు సంస్కృతం నిజంగానే చదువుకొని ఉంటే వారికి తెలిసేదేమో జనని సంస్కృతం అంటే అర్థం ఏమిటో. వారు చెప్పినట్టుగానే తెల్ల పేపర్ను నల్లగా చేసి వచ్చారేమో, అందుకోసమనే పాస్ అయి ఉన్నారేమో, అందుకోసమనే ఈ సంస్కృతం మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారేమో అని నాకు అనుమానం వస్తుంది. అయితే జనని సంస్కృతం అంటే ఏమిటి, దాన్ని వివరించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కాసిం సార్ కోసం కాదు ఈ వీడియో, వారి మాటలు విన్నా చాలామంది మార్గభ్రష్టులైపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాను సంస్కృతం యొక్క గొప్పతనం. ఈరోజు జనని సంస్కృతం అనేటువంటి మాటకు అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణతో నేను ఇప్పుడు వివరించాలి అనుకుంటున్నాను. ప్రతి శిశువు ఈ భూమిపైకి వచ్చేటప్పుడు తనదైనటువంటి భావంతో వస్తుంది, తనదైనటువంటి భాషతో వస్తుంది. ఆ భావాలను వ్యక్తీకరించాలనుకుంటుంది, దానికోసమనే రకరకాల శబ్దాలను ఉపయోగిస్తుంది. అయినా సమాజం వారి మాటల్ని అర్థం చేసుకోదు. అప్పుడు తల్లి తనదైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ పాపకు, ఆ శిశువుకు భాష నేర్పిస్తుంది, ప్రపంచంతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, మమైక్యమయ్యేలా చేస్తుంది, భావ వ్యక్తీకరణ నేర్పిస్తుంది. అదే పాత్రను మన సంస్కృత భాష కూడా పోషించింది. దేశంలో ఉన్నటువంటి అనేక భాషలు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నప్పటికీ కూడాను సంస్కృతం తనలో ఉన్నటువంటి వ్యాకరణాన్ని, సాహిత్యాన్ని, పద సంపదను, ఛందస్సును, అలంకారాలను, సమాసాలను, సందులను, ఇలాంటి అనేక ప్రక్రియలను దేశ భాషలకు నేర్పించింది. అలా అన్ని భాషలకు తల్లిలాగా ఉండి మార్గనిర్దేశం చేసింది. ఇలా మార్గనిర్దేశం చేయడం వలననే జనని సంస్కృతం భాషలకు అనేటువంటి వాక్యం వచ్చింది, అనేటువంటి నానుడి వచ్చింది. ఈ విషయం కాసిం సార్ అర్థం చేసుకోవాలి. కాసిం గారు ఇంకా ఏమేమి మాట్లాడుతున్నారో ఇప్పుడు విందాం. ఈ దేశ హోంశాఖ మంత్రి మనందరినీ సంస్కృతం నేర్చుకోమని అంటున్నాడు. ఇది భావజాలపరమైన ఒకానొక ప్రారంభం మొదలయ్యింది. ఇవాళ ఈయన సంస్కృతం నేర్చుకోమంటున్నాడు. సరిగ్గా 1835 అంటే 190 సంవత్సరాల కిందట మెకాలే అనేవాడు మనలందరినీ ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు. భావజాల పరంగా మెకాలే ఇదే మాట అన్నాడు. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇదే మాట అంటున్నారు. ఆ రోజు మెకాలే ఇంగ్లీష్ను ఇంట్రడ్యూస్ చేస్తామంటే చాలా మంది వ్యతిరేకించారు. ఇంగ్లీష్ వాళ్ళే. ఇంతమంది వ్యతిరేకిస్తుంటే మీరెందుకు ఇంగ్లీష్ పెట్టాలనుకుంటున్నారని వాళ్ళ సిస్టర్ ఒక లేఖ రాసేది మెకాలేకి. మెకాలే మినిట్స్లో ఈ సమాచారం అంతా దొరుకుతుంది మనకి. ఆయన వాళ్ళ సిస్టర్కి సమాధానం రాశాడు. ఏం రాశాడంటే, నేను భారతీయులకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఎందుకు అనుకుంటున్నానంటే, భారతీయులు ఇంగ్లీష్ నేర్చుకుంటే
వాళ్ళ రక్తం మారదు, వాళ్ళ రంగు మారదు, కానీ ఏం మారుతుందంటే భావజాలం మారుతుంది, ఆలోచన మారుతుంది. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వాడిలాగా ఆలోచిస్తారు, భారతీయుని మర్చిపోయి ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచిస్తారు. మరి ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచిస్తే మనకేమిటి లాభం అని అంటే, ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో తయారైన కాఫీ పౌడర్ని భారతీయులందరూ అలవాటు చేసుకోవాలి. రామాయణంలో కాఫీ ఉందా? రామాయణంలో టీ ఉందా? రామాయణంలో వైన్ ఉందా? భారతంలో వైన్ ఉందా? ఏమీ లేవు కదా మన కావ్యాల్లో. టీ ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది. ఒక మార్కెట్కు సంబంధించిన వస్తువును మనకు అలవాటు చేయడం కోసం నేను భాషని ప్రవేశపెడుతున్నా అన్నాడు మెకాలే. మన అమిత్ షా గారిని మెకాలేతో పోల్చుతూ మాట్లాడడం జరిగింది. మెకాలే ఇండియాలో ఇంగ్లీష్ని ప్రవేశపెడతానంటే బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకుండా వాళ్ళ చెల్లెలు అతనికి ఓ లెటర్ రాస్తే అతను మెకాలే ఇచ్చిన సమాధానం ఏంటి, ఇండియాలో మన టీ పౌడర్ని కాఫీ పౌడర్ని అమ్ముకోవడానికి ఇంగ్లీష్ భాష మనకు ఉపయోగపడుతుంది, మన భావజాలం ఇక్కడ ప్రచారం అవుతుంది అని చెప్పి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని వారి మాటల్లో వారే వివరించడం జరిగింది కదా. మరి అమిత్ షా గారు ఏ ఉద్దేశంతో సంస్కృతం నేర్చుకోవాలని చెప్తున్నారు? ఏ ఉద్దేశంతో అంటే ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేదాన్ని మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఐకేఎస్లో ఏ విషయాలను బోధిస్తారో తెలుసా? న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, యోగ శాస్త్రం ఇలాంటి అనేక శాస్త్రాలను బోధిస్తూ వాటిని పరిశోధన చేస్తూ అందులో ఉన్నటువంటి అనేక సైంటిఫిక్ విషయాలను ఆవిష్కరణల ద్వారా బయటికి తీసుకొచ్చి దేశంలోని అత్యంత అమూల్యమైనటువంటి జ్ఞాన సంపదను బయటికి తీసుకువచ్చి దేశాన్ని మరింత అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయోగమే ఈ ఐకేఎస్. ఆ ఐకేఎస్లో భాగంగానే సంస్కృతాన్ని ప్రతి భారతీయుడు నేర్చుకోవాలి, అందులోని జ్ఞానాన్ని ప్రతి భారతీయుడు పొందాలి, దాంతోపాటు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో అమిత్ షా గారు మాట్లాడారు. అలాంటి గొప్ప మాటల్ని, భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి మాటల్ని, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి మాటల్ని వ్యతిరేకించడం నిజంగా రాజద్రోహంగా నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యా ప్రొఫెసర్ కాసిం గారు, మీరు నిజంగా తెలుగు పండితులైతే, మీరు నిజంగా తెలుగును రక్షించాలనుకుంటే మీరు పని చేయండి. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలలో సంస్కృత పదాలు లేకుండా మాట్లాడండి. అలాగే మీరు ప్రచురిస్తున్నటువంటి పుస్తకాలలో సంస్కృత ఛందస్సును, వ్యాకరణాన్ని, అలంకారాలను, అనేక పదబంధాలను తొలగిస్తూ మీరు ఒక నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి తెలుగులో మీ పుస్తకాలను ప్రచురించి విద్యార్థులకు బోధించండి. అప్పుడు చెప్పండి మీరు మాకు సంస్కృతం అక్కర్లేదని. మీరు సంస్కృతంలో ఉన్నటువంటి సందులను వాడుకుంటారు, సమాసాలను వాడుకుంటారు, అలంకారాలను వాడుకుంటారు, శబ్దాలను వాడుకుంటారు, ధాతువులను వాడుకుంటారు, అనేక మూల పదాలను వాడుకుంటూ మాకు సంస్కృతం వద్దు అని అంటారు. ఇది ఎలా ఉంది అంటే, మీరు అన్నం తింటూ కడుపు నింపుకుంటూ అన్నం అంటే నాకు ద్వేషం, అన్నాన్ని నేను ద్వేషిస్తున్నాను, అన్నం నాకు అక్కర్లేదు అన్నట్లుగా ఉంది. మీ కడుపు నింపుతున్నది అన్నం అనే విషయం మీకు తెలియదేమో, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు తెలియదేమో, మాకు తెలుసు. సంస్కృతం యొక్క గొప్పతనం, సంస్కృత భాష చదువుకున్నటువంటి తెలుగు విద్యార్థులుగా మాతృభాష తెలుగు అనే గర్వంతో చెప్తున్న మాట ఇది. నా భాష, నా మాతృభాష తెలుగు, అలాగే నా మాతృభాషకు సంస్కృతం ఎంతగానో ఉపయోగపడింది అనే విషయం కూడా నాకు తెలుసు. అలాంటి భాషను మీరు ఇంత దిగజారే మాటలు మాట్లాడుతూ, మీరు సరైన మాటలు మాట్లాడుతున్నాను అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనేటువంటి భావనతో, ప్రజల్ని తప్పు పట్టిస్తున్నారు అనే భావనతో, ప్రజలను ఎడ్యుకేట్ చేసే బాధ్యతతో ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. అయ్యా కాసిం గారు, మిమ్మల్ని సూటిగా గట్టిగా అడుగుతున్నాను ఏంటంటే, మీరు సంస్కృతం మనకు అక్కర్లేదు అని చెప్పే ముందు నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి తెలుగును తీసుకురండి. అలా తీసుకొచ్చి 1వ తరగతి నుంచి పీజీ వరకు సిలబస్గా ప్రవేశపెట్టండి. ఒక్క సంస్కృత పదాన్ని కూడా ఉపయోగించకుండా ఆ పుస్తకాలను ప్రచురించండి. అప్పుడు చెప్పండి, ఇదిగో ఇది మన తెలుగు అని మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి తెలుగు బోధకులకు, విద్యార్థులకు, తెలుగు అభిమానులకు చూపించండి. ఇకపై మాకు సంస్కృతంతో పని లేదు,
మేము ఒక్క పదాన్ని కూడా సంస్కృత పదాన్ని తెలుగులో ఉపయోగించడం లేదు అని మా సంస్కృత అధ్యాపకులపైకి మీరు ఒక ఛాలెంజ్ విసిరండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము మీకు సంస్కృతం అక్కర్లేదు అని. ఆ రోజు మేము తప్పకుండా అంగీకరిస్తాము. అలా చేయనిచ్చో మీరు మాకు సంస్కృతం అక్కర్లేదు అనే విషయాన్ని ఇక పైన మాట్లాడకండి. సంస్కృతాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడే హక్కు అర్హత మీకు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ జయతు సంస్కృతం జయతు భారతం.